అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐనవిల్లి గ్రామంలో వెలుసున్న సిద్ధి వినాయక స్వామి గురించి ఆంధ్రదేశంలో తెలియని వారు ఉండరు. ఈ సిద్ధి వినాయకుడిని భక్తిగా తలుచుకొని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ ఐనవిల్లి గణపతికి గరిక పూజలన్నా కొబ్బరి మొక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరైంది. ఏటా ఇక్కడికి వచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు 20 లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం అని ఈ సిద్ధి వినాయకుడు తన కృపా కటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు. స్వయంభూ గణపతి క్షేత్రాలలో ఒకటైన ఈ ఐనవిల్లి సిద్ధి వినాయక క్షేత్రం కృతయుగం నుంచి ఇక్కడే ఉన్నట్లుగా స్థల పురాణం చెబుతోంది. 14వ శతాబ్దంలో శంకరభట్టు సంస్కృతంలో రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అనే గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీని ప్రకారం క్రీస్తు శకం 1320లో శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినట్లు, వారి మాతామహులైన మల్లాది బాపన్నావధానులు ఐనవిల్లి క్షేత్రంలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరిపినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో చివరి హోమంలో ఆహుతులను అందుకోవడానికి సాక్షాత్తు ఈ సిద్ధి వినాయకుడే స్వర్ణ కాంతులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చి దీవించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారు. ఆ కాలంలో 3 నాస్తికులు ఈ సిద్ధి వినాయకుని అవహేళన చేసిన పాపానికి ప్రతిఫలంగా ఆ 3 మరుజన్మలో గుడ్డి మూగా చెవిటివాళ్ళుగా పుట్టినట్లు, వాళ్ళు కాణిపాక స్థలంలో సేద్యం చేస్తుంటే బావిలో కాణిపాక వినాయకుడు దొరికినట్లు ఈ గ్రంథం చెబుతోంది. దీన్ని బట్టి కాణిపాక వినాయక క్షేత్రం కంటే ఐనవిల్లి సిద్ధి వినాయక క్షేత్రం ప్రాచీనమైందని తెలుస్తోంది. దక్ష ప్రజాపతి తన యజ్ఞ ప్రారంభానికి ముందు ఈ సిద్ధి వినాయకుని పూజించాడని స్థానికులు చెబుతారు. అందుకే పూర్వం నుంచి ఈ స్వామివారంటే భక్తులకు అపారమైన నమ్మకం. సిద్ధి వినాయక స్వామికి ప్రతినిత్యం రుద్రాభిషేకాలు, అష్టోత్తర పుష్పవర్చన, పుస్తక పూజ, అన్నప్రాసన్న, అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఉభయ చవితి తిథులలోనూ, దశమి, ఏకాదశి తిథులలోనూ, పర్వదినాలలోనూ ఈ స్వామికి విశేష పూజలు జరుగుతాయి. సంకటహర చతుర్థి నాడు ఈ స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజలు చేస్తారు. వీటితో పాటు సకల ఈతిబాధ నివారణార్థం శ్రీ మహాలక్ష్మి గణపతి యాగం కూడా చేస్తారు. వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి.